క్రొత్త నిబంధన గ్రంథంలోని 24వ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని 63వ పుస్తకము అయిన యోహాను వ్రాసిన 2వ పత్రిక ప్రారంభము. యోహాను వ్రాసిన 2వ పత్రికలో ఉన్న 13 వచనములలో 6 వచనములు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ. 2 John chapter 1 1-6. The elder to the elect lady and her children, whom I love in truth, and not only I, but also all who know the truth, because of the truth that abides in us and will be with us forever. Grace, mercy, and peace will be with us from God the Father and from Jesus Christ the Father's Son, in truth and love. I rejoiced greatly to find some of your children walking in the truth, just as we were commanded by the Father. And now I ask you, dear lady, not as though I were writing you a new commandment, but the one we have had from the beginning, that we love one another. And this is love, that we walk according to His commandments. This is the commandment, just as you have heard from the beginning, so that you should walk in it.